గోదావరి పుష్కరాలను మరింత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహిస్తామని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆకాశరాజు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుండి జూలై 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా అని చెప్పారు. భక్తుల సంఖ్యకు తగిన రీతిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సమీక్షిస్తారని అన్నారు. పుష్కరాలలో భక్తులకు స్నానఘట్టాలు, పిండ తర్పణాలు, ఘాట్లు, ఆయా ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధి తదితర పనులపై ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలలోని 43 ఆలయాలను 54.71 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికలలో ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న సనాతన ధర్మ పరిరక్షణ చర్యలతో రాష్ట్రంలోని దేవాలయాలలో 35% మందికి పైగా భక్తులు పెరిగారని అన్నారు. రాష్ట్రంలోని జీర్ణోద్ధరణ దశలో ఉన్న 6,200 దేవాలయాలలో ధూపదీప నైవేద్యాల కోసం అర్చకులకు ఏటా 74.74 కోట్లు అందిస్తున్నామని అన్నారు. మీడియా సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. గడిచిన 2 రోజులుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కలిసి ఏ విధంగా ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రం అనేటి విషయంలో 28 జిల్లా కలెక్టర్లు, 28 జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులు అందరం సమీక్షించుకోవడం జరిగింది. దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు మాకు వారసత్వంగా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన స్థితి. మరి ఇంత ఒత్తిడి, ఆర్థిక భారం ఉన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టామో వాటిని నిర్వహించడం, ప్రజా సమక్షానికి అధికారులతో సమన్వయం చేసుకొని కూటమి నాయకత్వం అంతా కలిసి గ్రామాన ఇంటింటికి వెళ్ళి చేర్చేటువంటి కార్యక్రమం 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కార్యక్రమం 23 మాసాలు పూర్తయిపోవస్తుంది, 24 మాసంలోకి అడుగు పెట్టబోతుంది. కాబట్టి విస్తృతమైనటువంటి సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన చేసుకున్నది ఈ ప్రభుత్వం. ఈరోజు దేవాలయాలకు సంబంధించి 11 హామీలని ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగింది. అందులో మొదటిది, ఏ ఆలయాల్లో అయితే కనీసం దీపం వెలిగించే పరిస్థితి లేకుండా పోయిందో, పోయిన ప్రభుత్వంలో ఇస్తామన్నటువంటి నిధులు ఇవ్వకపోగా పూజారుల్ని, అర్చకులని, నాయీ బ్రాహ్మణుల్ని అవహేళన చేసి దేవాలయాలే మూసివేసే పరిస్థితుల్లో మేమిచ్చిన ప్రణాళికలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం నెరవేర్చుకున్నాం. అలాగే అర్చకులకు, పూజారులకు సరైనటువంటి జీతభత్యాలు లేవు.
వాళ్ళకి సరైనటువంటి పోషణ లేదు. వేదం చదివిన వాళ్ళు దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే నాయీ బ్రాహ్మణులు ఎవరైతే ఆలయాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ఉంటారో, కేవలం ఆలయాల్లో భక్తుల యొక్క సేవకు, స్వామివారి సేవకు వాళ్ళ జీవితాలను అంకితం చేస్తున్నారో వాళ్ళకి కనీసం 25,000 రూపాయలైనా ప్రతి నెల ఆ వృత్తి ఉండాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నం, చెప్పిన మాటను నిలబెట్టుకొని ఈ ప్రభుత్వం 25,000 రూపాయలు ఎక్కడ అవకాశం ఉన్నా ఆ ఆలయాల్లో ఆర్థిక స్తోమత దగ్గర అంతా 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆలయాల్లో అటు అర్చక భృతి కానీ ఇటు నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే వృత్తిలో కానీ ఎక్కడైనా అనుకున్న లక్ష్యాల్లో ఆర్థిక స్తోమత కొంత తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచే అవి భర్తీ చేసి మిగిలినటువంటి డబ్బు వేణించి ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలకి ఈ ప్రభుత్వం కట్టుబడింది. దీనితో పాటు ఆలయాల చట్టాన్ని మార్చాం. మామూలుగా దేవాదాయ శాఖ చట్టం మార్చదు ఎప్పుడూ కూడా, కానీ మేము మార్పు చేయవలసి వచ్చింది. దేనికి చేశామనంటే ఆలయ పాలక వర్గాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒకరు, నాయీ బ్రాహ్మణ కుటుంబం నుంచి బలహీన వర్గాల నుంచి ఒకరు ఖచ్చితంగా ఆ పాలక వర్గంలో ఉండే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి ఎన్నికల ప్రణాళికలో మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్పు చేసి 5 సభ్యులతో 7 చేశాం. 7 సభ్యుల్ని 9 చేశాం. 9 ఉన్న దగ్గర 11, 11 ఉన్న దగ్గర 13, 13 ఉన్న దగ్గర 15, 15 ఉన్న దగ్గర 17, 19 అలా పెంచుకుంటూ అన్ని ఆలయాల్లో కూడా బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు సమానమైనటువంటి వారికి పాలక వర్గంలో బాధ్యతల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. అలాగే కాలం మారుతూ ఉంది. ఇవాల్టి యువత వేదం చదవడానికి ముందుకు రావడం లేదు. ఆఖరికి వేద పండితులు కూడా వారి బిడ్డలు విదేశాలకు పోవాలనో, కంప్యూటర్లు విద్య నేర్చుకోవాలనో, సౌకర్యవంతమైనటువంటి జీవితంలో ఉండాలనే కోరుకుంటున్నారు. సహజం, ఇది తప్పు లేదు. కానీ మన ధర్మం, మన ఆచారం, మన సనాతన ఆచారాలకి, ధర్మానికి కట్టుబడ్డటువంటి భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితులు తగ్గిపోకూడదని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు వారికి ఉద్యోగాలు వచ్చే వరకు వేదం అభ్యసించి సంస్కృత పాండిత్యం వచ్చినటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు 3 సంవత్సరాల పాటు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తా ఉన్నాం. అంటే వేదం చదవడం తప్పు కాదు, వేదం ఈ సమాజానికి అవసరం. హిందూ మత ధర్మాలని కాపాడడానికి వేదం అవసరం. అలాగే సనాతన ఆచారాలకు కట్టుబడినటువంటి మనం సంస్కృత వేద పాఠాలతో నిత్యం ఆధ్యాత్మిక శోభతో మన ఆలయాలు వెలసిల్లాలి. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వంగా ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నాం.